అందరికీ నమస్కారం. ఈ యొక్క బోధిధర్మ శ్రీనివాస్ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు. ప్రతి ఒక్క వ్యక్తి ఏ జబ్బు బారిన పడినా కూడా రక్తహీనత అనేది జరుగుతుంటుంది, అంటే రక్తము తగ్గడం జరుగుతుంటుంది. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా మహిళలకు వచ్చే గర్భాశయ సమస్యలకు బ్లడ్ అనేది తగ్గడం జరుగుతుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇంకొకటి కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి తగ్గుతుంటుంది. ఇంకోటి ఏంటంటే రక్తహీనత అనేది ఒక జబ్బు, తలసేమియా. వారికి ఒక చక్కటి పరిష్కారంగా మనకు ఒక దివ్య ఔషధం మనం తయారు చేసాం. ఇది ఏంటంటే లోహ భస్వ లేహ్యం, అంటే త్రిఫలాలతో, అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ మంచి నాణ్యత గల గింజలు లేకుండా తీసుకొని దాంట్లో కొంత లోహభస్వం కలిపి స్వచ్ఛమైన తేనెతో గినక దాన్ని భావన చేసి 21 రోజులు గినక దాన్ని ఒక పింగాణి పాత్రలో కానీ గాజు బాటిల్లో కానీ నిల్వ ఉంచి ఆ తర్వాత 21 రోజుల తర్వాత ఔషధం తయారవుతుంది. దాన్ని 41 రోజు గినక బంధన, అంటే దాన్ని నిల్వ ఉంచడం వల్ల దాంట్లో గుణాలు పెరగడంతో ఉంటుంది. ఇది ఉదయం 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా కనుక తీసుకోగలిగితే, ఇది తప్పకుండా మేము గాజు బాటిల్లోనే ఇస్తాము కాబట్టి ఇది కనుక తీసుకోగలిగితే రక్తం అనేది తప్పకుండా మీకు పెరుగుతుంది. ఎందుకంటే క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు, గర్భాశయ సమస్యలతో మహిళలు బాధపడే వాళ్ళు ఈ రక్తహీనతతో బాధపడుతుంటారు. వీరికి ఒక చక్కటి పరిష్కారం కాబట్టి తప్పకుండా ఈ స్క్రోలింగ్ వచ్చే నెంబర్కి కాల్ చేసి ఈ యొక్క దివ్య ఔషధాన్ని మీరు కావాలంటే మేము మీకు ఇవ్వగలుగుతాము. తప్పకుండా రక్తహీనతతో బాధపడే వాళ్లకు తప్పకుండా సేవ చేయాలన్న ఉద్దేశంతో, సేవాభావంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అరుణమ్మ అని చెల్లెమ్మ మనకు ఏంటంటే పంచగవ్య స్పెషలిస్టు. ఆమె ఏంటంటే అసలు ఎంత మంచి వైద్యురాలంటే అంత మంచి వైద్యురాలు. ఆవిడ చెప్పిన ఫార్ములా, ఆవిడ నిండు నూరేళ్ళు కలకాలము మంచి ఆరోగ్య లక్షణాలతో జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్క్రోలింగ్ వచ్చే నెంబర్కి కాల్ చేసి మీరు తప్పకుండా ఈ ఔషధాన్ని పొంది ఆయురారోగ్యాలతో జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క బోధిధర్మ శ్రీనివాస్, బోడుప్పల్, హైదరాబాద్ అని మిర్యాల. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.